మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కుందారం గ్రామంలో 1,56,00,000 నిధులతో నూతనంగా నిర్మించిన ఆరోగ్య కేంద్ర భవనాన్ని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. ఆసుపత్రి ఆవరణలో వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం చెన్నూరు పట్టణంలోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. వసతి, భోజన సదుపాయాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని ప్రిన్సిపల్ను ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి మరియు సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. నేను ఎంపీగా ఉన్నప్పుడు అప్పుడే ప్రపోజల్ వచ్చింది, ఒక కొత్త బిల్డింగ్ కట్టాలని చెప్పి. నేను ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడ ప్రాంత ప్రజలందరూ కూడా కోరడం జరిగింది. కుందారంలో ఇచ్చి ఒక బస్ షెల్టర్ కూడా ఇక్కడ కట్టించడం జరిగింది. ఈరోజు ఈ పిహెచ్సి ఇనాగ్రేషన్ తర్వాత ఈ పిహెచ్సిని చూస్తే చాలా సంతోషంగా అనిపించింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంది, స్టాఫ్ కూడా సరిపోయిన స్టాఫ్ ఉన్నారు. ఇప్పుడే కలెక్టర్ గారు కూడా ఇదే చెప్పారు, అవుట్సోర్సింగ్స్లో ఇంకా కొందరు డాక్టర్స్, నర్సెస్ కావాలంటే కూడా మనము రిక్రూట్ చేసుకోవచ్చు అని చెప్పి వారు సూచన ఇవ్వడం జరిగింది. దానిపై చెన్నూరు హాస్పిటల్లో కూడా 50 బెడెడ్ హాస్పిటల్, కానీ దాన్ని 100 బెడెడ్ హాస్పిటల్ చేయాలి. చేస్తేనే స్టాఫ్ ఎక్కువ మంది వస్తారు. డాక్టర్స్ కూడా కొందరు ఐ విల్ స్ట్రాంగ్లీ రికమెండ్, డోంట్ ఎంకరేజ్ టు గో టు మంచిర్యాల. ఎంత అవుతే ఇక్కడనే ట్రీట్మెంట్ ఇచ్చేలాగా ప్రయత్నం చేయండి. మీ పరిధిలో లేనప్పుడు